మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాం మీతో. వేణుగోపాల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ చెప్పండి. వేణుగోపాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామని. అదే సమయంలో కూటమి నేతలు కూడా మేమే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్తున్నారు. మరోవైపు మీ గెలుపుకు తోడ్పాటును అందించిన, గత ఎన్నికల్లో గెలుపుకు తోడ్పాటు అందించిన ప్రశాంత్ కిషోర్ సైతం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ దారుణంగా ఓడిపోబోతున్నారని చెప్తున్నారు. ఇంతమంది ఈ రకంగా మాట్లాడే జనాల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉంది. ఈ కన్ఫ్యూజన్ వాతావరణం కావాలని వైసీపీ సృష్టిస్తుందని చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఏమంటారు మీరు? సార్ మీ పేరు? లక్ష్మీనాగ్ గారు, మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా విశ్లేషకులకి, అమ్మా టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. లక్ష్మీనాగ్ గారు, శ్రీనివాస్ చౌదరి అన్న ఏదో ఉపన్యాసం చెప్పారు. ఏదో మేము చెప్పడం ఒకటే, మీరు ఏదైతే ప్రజల్లో మీకు ఆదరణ ఉంది అంటే మరి ఎందుకు ఈ రోజు రాష్ట్రాన్ని రావణ కాస్త చేస్తున్నారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి ఏదైతే ఎన్నికలకు 10 రోజుల ముందు అధికారులను మార్చి ఆ అధికారుల చోట వాళ్ళ అధికారులు ఇప్పించుకొని ఈరోజు తిరుపతిలో అయినా, లేకపోతే అనంతపూర్లో అయినా, లేదా పల్నాడు జిల్లాలో అయినా అధికారులు మార్పించుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని రావణ కాస్తగా మార్చాలో చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు పెద్ద ఎత్తున మార్నింగ్ 13వ తేదీ తెల్లవారుజామున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఓట్లేస్తే వీళ్ళు దాన్ని జీర్ణించుకోలేక ఎక్కడికక్కడ కట్టడి చేయాలని చెప్పి పోలీస్ అధికారులని చేతిలో పెట్టుకొని పోలింగ్ బూతులు కాడ ఏదైతే ఫేవర్ గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేయకూడదని చెప్పి అరగంటకు ఒకసారి జీబు ఆర్గనైజ్ పోతా ఉన్నారు. అంటే ఏం చెప్పాలని వీళ్ళు ఈ రోజు రాష్ట్ర ప్రజానికానికి ఏం మెసేజ్ ఇచ్చారని వీళ్ళు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని నమ్ముకున్నారు, అభివృద్ధిని నమ్ముకున్నారు, అదే విధంగా పేద ప్రజల పక్కన నిలబడ్డాడు. ఈ రోజు సంక్షేమం ఇస్తూ ముందుకు పోతూ ఓటు అడిగారు. నా వల్ల మీకు మేలు జరుగుంటే నాకు ఓట్లు వేయండి అయ్యారు. నా వల్ల మీకు మేలు జరగకుండా ఉంటే మీరు నాకు ఓట్లు ఇద్దండి అని చెప్పి స్పష్టంగా అడగడం జరిగింది. కానీ వీళ్ళేమడిగారు? నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ వెనకాల మోడీ ఉన్నారు, మేము ముగ్గురు కూటమిగా వస్తున్నాము, మాకు ఓట్లు ఏంటి అన్నారే. కానీ గత 2014 నుంచి 2019 వరకు మేము ఇచ్చిన హామీలు ఇవి, ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చాము, అవి ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి, అవి ఎవరో మాట్లాడుతున్నారా? వేణుగోపాల్ గారు ఒక్క పాయింట్, గత ప్రభుత్వంలో వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో దానికి శిక్షని ఆల్రెడీ ప్రజలు వాళ్ళకి వేశారు. తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేయలేదనే దాన్ని ఆలోచిస్తారు కానీ దాని మీదగే ప్రజలు ఆలోచిస్తారు కానీ 2014లో చేయలేదు కాబట్టి మళ్ళీ టీడీపీని ఎన్నుకోము అనుకోవడంలో అర్థం లేదు కదా సార్. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం మంచి చేసిందా లేదా అదే ఆలోచిస్తారు కదా. చరిత్ర చూస్తారు. గతంలో ఈ కూటమి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేంది? 2014 నుంచి 2019 వరకు ఈ కూటమి ఉన్నింది కదా. ఈ కూటమి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి? మళ్ళీ ఈ కూటమి నాకు ఆదరించమని చెప్పి అడుగుతున్నారు కదా. మరి గతంలో ఇచ్చి జనాన్ని మోసం చేశారు కదా. మళ్ళీ 24లో ఏ విధంగా కూటమి పడుగు హక్కు వెలుకుంది? గతంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే మేము గతంలో హామీలు ఇచ్చాము, ఆ హామీలు అమలు చేశాము, మళ్ళీ మాకు తిరిగి ఏంటి ఓటని అడగాలి. అది పక్కన పెడేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు పోతారు 5 సంవత్సరాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు పోయారా? 5 ఇయర్స్ ఏదైతే మ్యాండేటరీగా రాష్ట్ర ప్రజలు ఓటింగ్ చేసి ఇచ్చారో 5 సంవత్సరాల తర్వాతే ఎన్నికల అధికారి నోటిఫికేషన్ తర్వాత ఎన్నికలు పోవడం జరిగింది. అది అబద్ధం తేలిపోయిందా? అదేవిధంగా సచివాలయ వ్యవస్థ వల్ల ఏం ఒరిగేది లేదు, పంచాయతీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, మళ్ళీ సచివాలయం ఎందుకు అని విమర్శించారు. ఇప్పుడు అదే సచివాలయాన్ని మేము రెగ్యులరైజ్ చేస్తాము, అదే విధంగా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు మాట్లాడేది ఆ రోజు తప్పనే కదా. వాలంటరీ వ్యవస్థ గురించి విమర్శించారు. వాలంటరీ వల్ల ఏదో హ్యూమన్ ట్రాఫింగ్ జరుగుతా ఉంది. అదే విధంగా వేణుగోపాల్ గారు నిన్న డీజీపీ గారు మాట్లాడినట్టున్నారు. ఆల్రెడీ 150 మంది ఆడవారు కంబోడియాలో, ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళు దొరికారు, వాళ్ళని అక్కడ కంబోడియాలో ఇది చేశారని. దాని గురించి ఏమన్నా మీ ప్రభుత్వం ఆరా తీసిందా అంతకుముందు? ఓకే చెప్తాను. ముందు వీళ్ళని ఎండగట్టండి.
గతంలో చెప్పిన వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ, ముందస్తు ఎన్నికల గురించి కానీ, సచివాలయ వ్యవస్థ గురించి కానీ, వాలంటీర్లు గురించి పదే పదే మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు అవే కంటిన్యూ చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసేదాన్నే కదా మీరు కంటిన్యూ చేస్తుంటున్నారు. దానికి వీళ్ళు ఎందుకు రావాలి? ఈ కూటమి ఎందుకు? గతంలో ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? సచివాలయం ఎందుకు తేలేకపోయారు? వాలంటీర్ ఎందుకు తేలేకపోయారు? అదే విధంగా ఏదైతే 4,70,000 కోట్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి డిబిటీ నాన్ డిబిటీ ద్వారా ఇస్తే మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఆ స్కీమ్లు అంతా కంటిన్యూ చేస్తామని మేమేదో 18,500 పెడితే ఈ నెలకు 15,000 ఇస్తాడంట. మేమేదో అమ్మఒడి ఇస్తే ఈయన 3-4 ఇస్తాడంట. ఇచ్చేది లేదు, తగ్గేది లేదు కదా, ఇచ్చేది హామీలే కదా. మళ్ళీ ఎన్నికల తర్వాత చేతులు ఎత్తేసేది. గతంలో కూడా చూసాం, పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి. మట్టిలో మాఫియా, మద్యంలో మాఫియా, ఇసుకలో మాఫియా, మైన్స్ లో మాఫియా. చంద్రబాబు నాయుడు అంత అవినీతి పడు భారతదేశంలో ఎవరు ఉండరు అని చెప్పి మోడీ విమర్శించాడు, పవన్ కళ్యాణ్ విమర్శించాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఏంటో యేసు ప్రభు అయిపోయాడా, లేదా అల్లా అయిపోయాడా? ఒకటి వేణుగోపాల్ గారు ఒకటి అడగాలి క్వశ్చన్. ఒక్క క్వశ్చన్ ప్లీజ్. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టారండి? అదేవిధంగా వంశీ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టి మీ దగ్గరికి వస్తే మరి మీరు తీసుకున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిన బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు. మళ్ళీ బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి గారి కాలకాడికి వచ్చాడు. అంటే వీళ్ళు కూడా ఏమైనా మోడీ గారి కాలకాడికి పోయింటే ఒప్పుకోమని చెప్పండి. ఈ రోజు 0.85% లేని మోడీకి 10 సీట్లు ఇచ్చి కేంద్రంలో ఏదైతే అధికారంలో ఉంది కాబట్టి ఈవీఎంని అడ్డం పెట్టుకొని, ఈసీని అడ్డం పెట్టుకొని, ఇన్కమ్ ట్యాక్స్ అడ్డం పెట్టుకొని, సిబిఐని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాష్ట్రంలో దేశంలో మళ్ళీ రావాలనే ఉద్దేశం తప్ప ఇక్కడ వీళ్ళు ఈ కూటమిలో ఒరిగింది ఏంది రాష్ట్ర ప్రజలకి? ఈరోజు మన రాష్ట్రంలో అగ్నిగుండంగా మారడానికి కొన్ని కారణాలు చెప్తాను చూడండి. ఈరోజు ఫోటోలు వీడియోతో సహా ఈ రోజు సిట్కి సబ్మిట్ చేయడం జరిగింది. గతంలో కూడా డీజీపీకి ఇచ్చారు, అదేవిధంగా ఎన్నికల అధికారికి ఇచ్చారు. చంద్రగిరిలో కూతువారిపల్లిలో టీడీపీ ఏ విధంగా టీడీపీ నాయకులు గుండాలు ఏ విధంగా దాడి చేశారు, దానికి సంబంధించిన వీడియోలు అదే విధంగా ఫోటోలు చూపించడం జరిగింది. అదేవిధంగా చంద్రగిరిలో రామిరెడ్డిపల్లిలో సర్పంచ్ కోటిల చంద్రశేఖర్ రెడ్డిని ఇంట్లో దూరి దౌర్జన్యంగా ఇల్లు అంతా నాశనం చేసి ఆ కార్లు పగలగొట్టి ఏ విధంగా టీడీపీ ముగ్గురు దాడి చేసి ఆ వీడియోలు ఆ ఫోటోలు కూడా ఏదైతే సిటీ సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా రామిరెడ్డిపల్లి అక్కడ కూడా ఏదైతే పోలీస్ తల్లారితో నుంచి దాడులు, ఎన్నికలు ఓటుకి ఎవరైనా పాల్గొంటున్నారో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ పైన వాళ్ళపైన దాడులు. అదేవిధంగా అనంతపూర్లో తాడిపత్రిలో ఎమ్మెల్యే పెదరెడ్డి అభ్యర్థి ఆయన ఇంటి పైన ట్రాక్టర్ రాళ్ళు ఏ విధంగా రాళ్లతో దాడి చేయడం. శ్రీనివాస్ స్టోరీ చెప్తే విన్నారు కదా, మేము చెప్తే వినరా? లేదు సార్, నేను అడిగేది మీ ప్రశాంత్ కిషోర్ తో పంచాయతీ ఏంటి మిమ్మల్ని అడుగుతున్నా. వినకపోవడం ఏం లేదు, చెప్తాను. ప్రశాంత్ కిషోర్ గురించి చెప్తాను, చెప్పండి సార్. అది సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు పారిపోయాడో చెప్తాను సార్. అదే విధంగా పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏ విధంగా దాడి చేస్తే వాళ్ళ రాత్రితో పోయి దేవాలయంలో దాక్కోవడము, ఇలాంటి దాడులన్నీ చేసేసి ఈ రోజు ఉత్తమ ప్రతిమత్తలాగా టీవీలో వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు. రాష్ట్రం రావణ కాస్త చేసి అగ్నిగుండంగా మార్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలు ఆదరించి ఈ రోజు రాష్ట్రంలో 175 వస్తుంది. మనకి డిపాజిట్ రాదు, మనం విడివిడిగా పోయినా డిపాజిట్ రాదు, కలిసి పోయినా డిపాజిట్ రాదు ఉద్దేశంతో ఈ రోజు ఏ విధంగా దాడి చేస్తున్నాం చూస్తున్నాం. దానికి అదే నిదర్శనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో కూర్చోడానికి అదే నిదర్శనం. అన్నా శ్రీనివాస కాసేపు ఆగండి, మీరు దౌర్జన్యం టీవీలో కూడా చూపించద్దండి. మేము మాట్లాడండి, మీరు మాట్లాడేప్పుడు మేము మాట్లాడినామా? నేను క్వశ్చన్ వేసాను, అడిగానండి. కాసేపు ఆగండి అన్న, దౌర్జన్యం టీవీలో కూడా చూపించద్దండి. ముఖ్యమంత్రి గారు ఎందుకు పోయారు, రాష్ట్రం తగలబడిపోతా ఉంటే నేను అడిగిన క్వశ్చన్ అది. అదే మీ తగలబడుతున్నారు, మా కంట్రోల్లో లేదు కదా, ఈసీ కంట్రోల్లో ఉంది. 4వ తేదీ వరకు ఈసీ కంట్రోల్లో ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత తీస్తాడు. ఎవడు తెలుగుదేశం పత్రిక గూండాలు ఉంటారో వాళ్ళకి తాట తీస్తాడు. సార్ దాగారు అడగండి. అడిగేది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు, ప్రోవోక్ చేసి రచ్చలు పెడుతున్నారు. ప్రతి చోట వాళ్లే గొడవ పడ్డారు. ఆ విషయాలు చిట్టు డిక్లేర్ చేశారు.
సిట్ ఇచ్చే నివేదికతో జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ బ్లాక్ అవబోతా ఉంది. రేపు జైలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు. ఓకే. మీరు మొదటి నుంచి అబద్ధాలే కదా. 5 సంవత్సరాల ముందు నుంచి పొత్తులు ఎన్నికలన్నారు, సచివాలయం రద్దు అన్నారు, వాలంటరీ వ్యవస్థ రద్దు అన్నారు, కనీసం సమన్వయం పాటించమని ఎన్నికలు అన్నారు. మీరు చెప్తుంటూ ఉండేదే కదా. గాలి పనిచేసి దాని లండన్ టూర్ పోయినాడంటే ఈరోజు తిరగబోతే పీడి వాయించుకోవడమే కదా. మీరు అమెరికాకి ఎందుకు పోయినాడు మీ నాయకుడు? అమెరికాకి ఎందుకు పోయినాడు? ఓకే అమెరికాకి ఎందుకు పోయినాడు మీ నాయకుడు? ఓకే సార్. సార్ మీతో మళ్ళీ మాట్లాడతాను. వేణుగోపాల్ గారు, చౌదరి గారు, జనసేన అధికార ప్రతినిధి